లూకాసు సువార్త 12వ అధ్యాయము 38వ వచనం. మరియు అతడు రెండవ జామున వచ్చినప్పటికీ, మూడవ జామున వచ్చినప్పటికీ ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. యజమానుడు ఏ జామున వస్తాడో, ఏ గడియలో వస్తాడో మనకు తెలియదు కనుక ఆయన వచ్చినప్పుడు ఆయన కంట్లో మెలకువగా ఉన్న వారిగా మనం పడాలి. మెలకువగా ఉంటున్నాము అన్నట్లుగా ఆయన కంటికి మనం కనబడాలి. అలాంటి వారు ధన్యులు అన్నారు. ఆయన వచ్చే టయానికి మెలకువగా ఉన్నట్లు ఎవరు కనబడతారో వారు ధన్యులు. ఈ భాగాన్ని మనము 35వ వచనం నుండి కాస్త మనము చదువుకుంటే, నీ నడుములు కట్టుకొని ఉండండి, మీ దీపాలు వెలుగుచూ ఉండనియండి. తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి చక్కగానే అతనికి తలుపు తీయుటకు అతడు ఎప్పుడు వస్తాడో అని అతని కొరకు ఎదురు చూస్తున్న మనుషుల్లాగా ఉండండి. అతడు ఎప్పుడు వస్తాడో, ఎప్పుడొచ్చి తలుపు తడతాడో, ఎప్పుడు ఆయన తలుపు తట్టిన వెంటనే తలుపు తీయడానికి మీరు ఎలా ఉండాలంట? ఎదురు చూస్తున్న మనిషిలాగా ఉండండి. ఎప్పుడు వస్తాడు, ఎప్పుడొచ్చి డోర్ కొడతాడు, తలుపు తడతాడు అని ఎదురు చూస్తూ ఉన్న మనుషులాగా ఉండండి అంటూ ప్రభు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. ప్రభు వచ్చినప్పుడు ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొంటాడు ఆయన, ఆ దాసులు ధన్యులు. అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారము చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆయనే ఉపచారము, పరిచర్య చేస్తాడు అని వ్రాయబడి. ఎవరికి ఆయన పరిచర్య చేస్తాడంటే, ఆయన ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఆయన రాక కొరకు కనిపెట్టుకొని ఉండాలి. అలాంటి వారు తలుపు తట్టగానే తలుపు తీసేటట్టుగా ఉండాలి. కొంతమంది చాలా సేపు పిలవాలి, ఎంతసేపు పిలిచినా తలుపు తెరవబడదు. కారణం ఏంటంటే, నీకోసం చూసి 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 నిద్ర పట్టిందయ్యా, గాఢ నిద్రలోకి వెళ్ళిపోయేసరికి నీ పిలుపు నాకు వినబడలేదయ్యా, అందుకే మెలకు రాలేదయ్యా, పగలంతా చాకరీ చేసి అలసిపోయాను కనుక మెలకు రాలేదు, అందుకే లేట్ అయ్యింది, లెగవలేకపోయాను అని సాకులు చెప్తాను. సాకులే కాదు, నిజమే అయి ఉండొచ్చు. రాలేకపోయానయ్యా, మెలకు తెచ్చుకోలేకపోయానయ్యా, ఓపిక లేకుండా పోయిందయ్యా, ప్రాణం అలసిపోయిందయ్యా, అందుకే గాఢ నిద్ర పట్టిందయ్యా, అందుకే నీ స్వరం వినలేకపోయానయ్యా, నువ్వెంత పిలిచినా నా చెవిలో పడలేకపోయిందయ్యా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటావు. నువ్వెన్ని పనులు పెట్టుకున్నా, ఎంత గాఢ నిద్రలో ఉన్నా, నువ్వు అయితే దేవుని వాక్యాన్ని ఒక్కసారి మనసులో పెట్టుకో. ఏంటి దేవుని వాక్యం అంటే? ఎదురు చూసేవారు కావాలి, దేవుని కొరకు ఎదురు చూసేవారు కావాలి. ఆయనకి దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. యజమానుడు ఎప్పుడు వస్తాడా అని మాటిని తలుపు వైపు చూసే ఇల్లాలు కావాలి. భర్త రాక కొరకు ఎదురు చూస్తున్న ఒక ఇల్లాలు లాగా ఎదురు చూస్తూ ఉండాలి. ఎప్పుడైతే
ఎప్పుడైతే తలుపు తట్టడం జరిగిందో, శబ్దం వినబడిందో, టకామని లేచి వెంటనే తలుపు తీసేటట్లుగా ఎదురు చూసి మెలకువగా ఉండేవారు దేవునికి కావాలి. ప్రైజ్ ది లార్డ్. ఆయనకు కావలసింది ఆయన కొరకు ఎదురు చూసేవారు, ఆయన కొరకు మెలకువ కలిగి ఉండేవారు, ఆయన కొరకు తలుపు తీయడానికి ఎలర్టైన వారు, ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉన్నవారు ఆయనకు కావాలి. ఏ జామున వస్తాడో తెలియదు కాబట్టి ఎల్లప్పుడూ మెలకువగా ఉండాలి. నీ యజమాని, నీ భర్త అయితే సాయంకాలం 5-6 గంటల కల్లా ఇంటికి వస్తాడని 5-6 గంటల తర్వాత మెలకువ కలిగి ఉండడం మనం చూస్తూ ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మెలకువతో ఎదురు చూసే సంఘస్థులు కావాలి ఆయనకి. ఆయన చెప్పాడు అనుకో, పలానా టయానికి వస్తానని, ఆ టయానికి ఎదురు చూడటం పెద్ద గొప్పేం కాదు. ఆ టయానికి ఎదురు చూస్తూ, టైంకి వెళ్ళి చూసుకొని ఎదురు చూస్తూ ఉండడం పెద్ద గొప్ప కాదు. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే 38వ వచనం, ఆయన 2వ జామున వస్తాడో 3వ జామున వస్తాడో, ఏ జామున అతడు వచ్చినా మెలకువగా ఉండేవారు, అలాంటి సంఘ బిడ్డలు ఆయనకు కావాలి. అలాంటి వారు ధన్యులట. రైతులా, మేము సంఘ బిడ్డలం కాదా? అవును, నువ్వు సంఘ బిడ్డవే, కాదని ఎవరంటారు? కాకపోతే నీకు కాస్త బద్ధకం ఎక్కువ. సంఘ బిడ్డవే, కాకపోతే నీకు చాకిరి ఎక్కువ. సంఘ బిడ్డవే, నీకు పనులు ఎక్కువ. సంఘ బిడ్డవే, సొంత పనులు విస్తారంగా ఉన్నాయి నీకు. బైబిల్ గ్రంథంలో అదే అంటాడు కదా, అందరూ తమ సొంత కార్యములనే చూసుకుంటుంటున్నారు కానీ దేవుని కార్యాలు చూసేవారు తక్కువైపోయారు అని దేవుని లేఖన భాగం మనకు స్పష్టంగా తెలియజేస్తా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సరే, నేను ఈ మాటను మీతో ఒకసారి చదివించాలనుకుంటున్నా. రండి ఒకసారి ఫిలిప్పీ పత్రికలోకి రండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. త్వరగా. అందరూ తమ సొంత కార్యములనే చూచుకుంటూ ఉన్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడడం లేదు అన్నాడు. అందరికీ ఏ పనులు ఎక్కువ ఉన్నాయి? సొంత పనులు వద్దంటామా? ఎవరైనా సొంత పనులు చేసుకోవద్దంటామా? ఏ పాస్టర్ గారండి మీ పాస్టర్ గారు సొంత పనులు చేసుకోకుండా ఇంకా ఎల్లప్పుడూ ఆయన కోసమే, లేదా మందిరం కోసమే, లేదా సేవ కోసమే, లేదా యేసయ్య కోసమే ఉండమంటారు. ఏమీ సేవ అండి అది? సొంత పనులు చేసుకోవద్దా అని అంటారు. మీకు తెలుసా, లూకాసు సువార్త 10వ అధ్యాయంలో బేతనీ అనే గ్రామం ఒకటి ఉంది. లూకాసు సువార్త 10వ అధ్యాయంలో బేతనీ అనేటువంటి గ్రామం, యేసయ్య అప్పుడప్పుడు ఆ గ్రామానికి వెళ్తా ఉండడం లూకాసు సువార్త 10వ అధ్యాయంలో మనకు కనబడతారు. 10వ అధ్యాయము 38వ వచనం నుండి ఒకసారి చూడండి. సొంత పనులు ఉన్న వారి సంగతి ఎలా ఉంటుందో. అంతటా వారు ప్రయాణమైపోవచ్చుండెను. ఆయన ఒక గ్రామములో ప్రవేశించాడు. మార్తాను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకుంది.
ఆమెకు మరియా అనే సహోదరు కూడా ఉంది. ఈమె యేసు పాదాల దగ్గర కూర్చుండి ఆయన బోధ వింటూ ఉన్నది. మార్త విస్తారమైన పని పెట్టుకున్న చేత తొందరపడుతుంది. ఆయన దగ్గరకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయడానికి నా సహోదరు నన్ను విడిచిపెట్టింది, అందుకు నీకు చింత అనిపించడం లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పు. అందుకు ప్రభు, మార్తా మార్తా, నువ్వు అనేకమైన పనులను గురించి విచారము కలిగి తొందరపడుతున్నావు, కానీ అవసరమైనది ఒక్క పనే. అది మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకున్నది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని చెప్పాను. చప్పట్లతో దేవుని స్తుతించండి. మరియ ఉత్తమమైన పని ఎన్నుకున్నది. ఉత్తమమైన పని ఏంటంటే యేసయ్య పాదాల దగ్గర కూర్చొని వాక్యాన్ని వినడం ఉత్తమమైంది. సొంత పనులు పెట్టుకుంది మార్త, విస్తారమైన పనులు పెట్టుకుంది మార్త. అందుకే ఆమెకు తొందర ఎక్కువ, తొందరపాటుతనం ఎక్కువ. ఏ తనం ఆమెకు? తొందరపాటుతనం ఎక్కువ. అంతేకాదు కానీ ఆమెకు విచారం ఎక్కువ. పనులు ఎప్పుడు అవ్వాలి, పనులు ఎప్పుడు చేయాలి, చింత, విచారిస్తూ ఉంటాం. పెద్దగా ఆ పని కాదు, బట్టలు ఉతకలేదు, ఇల్లు ఉడవలేదు, నీళ్లు పట్టలేదు, అంట్లు గడగలేదు, గ్యాస్ బండ తొడవలేదు, గ్యాస్ పొయ్యి తొడవలేదు, బీరువా సర్దలేదు, దుప్పట్లు మడతలేదు. అన్ని పనులేనండి. పనులు లేదు. ఎప్పుడు విస్తారమైన పనులు ఉన్న నీకు తొందర ఎక్కువ ఉంటుంది. తొందర అంటే పని చేసే తొందర ఉండదు, నోటి తొందర ఎక్కువ ఉంటుంది. దాన్నే నోటి అంటారు. ఏమంటారు? అంటారు. ఆ తొందర ఉంటుంది కానీ పని తొందర ఉండదు. పని తొందర ఉన్న వాళ్ళు అన్ని పనులు అన్ని టయాలకి ముగించేస్తారు. రైతులా నోటి తొందర ఎక్కువ, మాటలాడే తొందరపాటుతనం ఎక్కువ ఉంటుంది. యేసయ్య అని కూడా చూడలేదు అక్క, మార్తక్క. ఏమంది? బోధకుడా, నీకు చింత లేదా? అవును, మరి ఏమిటై చింత ఉంది? ఆయనకి ఏం చింత? లోకంలో ఉన్న బాధలన్నీ ఏమనెత్తినే ఉన్నాయి. వాళ్ళ అక్కలకు వాళ్ళ చెల్లెల మరియమ్మ అంట ఆమెని పనులు చేసుకోమని వదిలిపెట్టిందంట. ఏమేమో ఆయన పాదాల దగ్గరే కూర్చుందంట. నన్ను వదిలిపెట్టింది, నేను ఒక్కదాన్నే పని చేసుకునేటట్టుగా నన్ను విడిచిపెట్టింది. నువ్వు చెప్పవా? నీకు చింత లేదా? పనులు ఇన్ని పెట్టుకుంది పాపం. ఆ అమ్మాయి పనులు అన్నీ ఒక్కతే ఎక్క చేస్తుంది. పెద్దోడివి, ఇంటికి వచ్చావు, నువ్వు చెప్పొద్దా? అవును. రైతులా ఏమన్నా ఆలోచన ఉందా? పనులు మనుషుని తొందర పెడతాయి, మనుషుని మాటలు అందిస్తాయి. అందుకే దేవుడు అన్నాడు, పనులు ఉంటాయి కానీ అవసరమైన పనులు పెట్టుకోండి. అవసరమైన పని ఏంటి? యేసయ్య వచ్చినప్పుడు ఆయన వాక్యం ఏంటో నీకు చాలా అవసరం. ఆయన రావటమే కష్టం. ఆయన వచ్చాడంటే వచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకొని వాక్యం విను. దివారాత్రులు ధ్యానించేవారే దాన్ని ధ్యానించగలుగుతున్నావు. నువ్వు అస్సలు పొరపాటు కూడా. మరి ప్రార్థన పెట్టడమే అప్పుడప్పుడు. రోజు ప్రార్థన ఉందనుకో, రోజు ప్రార్థన అంటే 24 గంటల ప్రార్థన ఉందా? ఏదో ఒక గంట. నీకు రోజు ప్రార్థన పెట్టినా ఒక గంటే. ఆ గంట సేవకుడు వస్తున్నాడు కనుక అది నువ్వు వినియోగించుకో. దాన్ని కూడా నువ్వు భూతత్వంలో పెట్టుకొని పనులు లేవా? పనులు అవ్వద్దా? పనులన్నీ వదిలేసి బైబిల్ పట్టుకొని చదవమని వెళ్ళుద్ది. ఎవరు చేస్తారు ఈ పనులన్నీ? రావడం లేదా? ఇలాంటి భాష తీరు మీ వల్ల తప్పమ్మా. దేవుడు అంటున్నాడు, దేవుని రాకడ కొరకు ఏ గడియలో వస్తాడో మీకు తెలియదు కనుక ఏ గడియలో వచ్చి తలుపు తట్టినా
తలుపు తెరిచే విశ్వాసిలాగా ఉంటే నువ్వు ధన్యురాలు అవుతావు. చప్పట్లతో దేవుడు ప్రార్థన. ఓకే, మరి మెలకువ అంటే ఇక నిద్ర లేకుండా కళ్ళు గుడ్లు అప్పగించుకొని చూడమని దాని అర్థం కాదు. మెలకువగా ఉంటే కలిగే లాభాలు 2 లాభాలన్నా నేను మీతో చెప్తాను. సమయం తక్కువగా ఉంది, 2 లాభాలన్నా చెప్తాను. మొదటి లాభం, ఒకసారి లోకాసు సువార్త 19వ అధ్యాయం లేదా 12వ అధ్యాయంలోనే చూడండి. ఇదే అధ్యాయంలో ఆ తరువాత వచనం చూడండి. ఆ తరువాత 39వ వచనం చూడండి. దొంగ అనేవాడు ఏ గడియలో వస్తాడో ఇంటి యజమానికి తెలిసిన ఎడల అతడు మెలకువగా ఉంటాడు. మొదటి విషయం ఏమ్మా, తెల్లవారుజామున 3 గంటలప్పుడు దొంగలు తిరుగుతున్నారు ఈ బజార్లో అని తెలిసింది అనుకో. అందరి పోతా ఉన్నాయి వస్తువులు, నీకు తెలిసింది. ఏం చేస్తావు 3 గంటల టైంలో? కావాలని అలారం పెట్టుకొని మరీ మెలుగుగా ఉండి చూస్తూ ఉంటాం. మొన్న మధ్య నా బైకు రోడ్డు మీదే పెట్టాను. ఆ బైకులో నేను భరోసా, పాస్ట్ గారి బైక్ కదా, కదిలేరులే అని భరోసా. ఆ బైకులో హెడ్ ఫోన్స్ పెట్టాను, బడ్స్ పెట్టాను. కాస్త కాస్ట్లీ బడ్స్ అవి అక్కడ పెట్టేసి నేను అంతే ఇంట్లోకి వెళ్ళి ఆ పగటి పూటే కాస్తంత అంత భోజనం చేసిన తర్వాత ఎందుకో కాసేపు కునుకేద్దామని అనిపించింది. నిద్రపోయాను కాసేపు. మరలా 1 గంట తర్వాత బయటకు వచ్చి చూస్తే ఏం పాస్టర్ గారి బండి అయితే దొంగతనం చేయొద్దని ఉందా అని ఏవుడు అనుకున్నాడు, కానీ మొత్తం మీద బడ్స్ లేకపోయాడు. ఇంకా ఆ రోజు నుంచి బడ్స్ చాలా ఖరీదు అవుతాయి. చిన్న కొంచెం రేట్లు మన రేటులో మాకు రేట్ ఎక్కువ, చాలా రేట్ ఎక్కువ. అంటే ఇక నేను అప్పటి నుంచి అన్ని జాగ్రత్త పడాను. బైకులు ఏం పెట్టడానికైనా భయపడాల్సి వస్తుంది. బస్ పోయి దొంగ ఏ టైంలో వస్తాడో తెలిస్తే ఆ టైంలో నేను నిద్రపోయావన్నా. ఈ మధ్య నైట్ బయట పెట్టాల్సి వచ్చింది. నిన్న నేను అనుకుంటా బండి ముందుగానే బైకులతో సహా లోపల పెట్టుకున్నా. ఎందుకని ఏమో ఏ టైంలో దొంగ వస్తాడు, వాడికి బైకులు కూడా అందులో ఏమైనా ఉంటాయేమో, ముందు తీసుకెళ్ళిపోదామని తీసుకెళ్ళిపోతే ఆ భయం వేసే ఇందాక నీకు ఫోన్ చేసింది. ఏసురత్నమా కాస్త బైబిల్ అక్కడ పెట్టాను ప్రేర్ చేయడానికి వచ్చి, అక్కడ ఉందా లేకపోతే నా బండిలో బైబిల్ కూడా తీసేసుకున్నాడు డౌట్తో ఫోన్ చేశాను. మొత్తం మీద ఇక్కడ పెట్టాను కాబట్టి ఇక్కడే ఉంది. స్తోత్రం, హల్లెలూయా. అంటే దొంగ ఏ టైంలో వస్తాడో తెలిస్తే మెలకువగా ఉండి, నేను 3 గంటలకు తెల్లవారుతాను 3 గంటలకు లేచి మన బైక్ చూసుకున్నా. బయట పెట్టాల్సి వచ్చింది ఆ బైక్. ఒకరోజు తెల్లవారుతాను 3 గంటలకు లేచి మన బైక్ చూసా. కట్టం తీసి రోడ్డుకి వెళ్ళి అటు ఇటు అన్నీ చూసి అలిగిడి అయిందంటే భయం వేస్తాను. జాగ్రత్తగా ఉంటాం కదా. దొంగ ఏ సమయంలో వస్తాడో ఇంటి యజమానికి తెలిస్తే అతను ఎలా ఉంటాడు? మెలకువగా ఉంటాడు. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఆ ఇంటి యజమానుడు మెలకువగా ఉండటం వలన తన ఇంటికి కన్నము వెయ్యనీయడని తెలుసుకోండి. చప్పట్లు కొడదా? మెలకువగా ఉంటే నీ ఇంటిలో దొంగలు పడకుండా ఉంటారు. నీ ఇంట్లో దొంగలు పడితే దోచుకుపోవడం, అంతే కదా. మెలకువగా ఉండడం వల్ల మీ ఇంటిలో దొంగలు కన్నం వేసి దొంగిలించకుండా కాపాడుకుంటావు నీ ఇంటిని మెలకువగా ఉంటే. ఏ మెలకువ, ఏ ఇల్లు? ఈ 2 మాటలు చెప్పనా? మెలకువగా ఉండవలసిందేంటి? ఇంటిలో కన్న వేయకుండా కాపాడుకునే ఇల్లు ఏమిటి? ఇల్లు గురించి హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఒక మాట ఉంది. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉన్నట్లు, వినండి మాట, దేవుని ఇల్లంతటిలో
మోషే నమ్మకంగా ఉన్నట్లు. దేవుని ఇల్లు ఎక్కడుందో? ఎక్కడుందో దేవుని ఇల్లు? మీ ఇల్లు అంటే మీ ఇల్లు వెనకప్ప కాలనీ, మీ ఇల్లు శారదా కాలనీ, అమ్మా మీ ఇల్లు రామరెడ్డి తోట, మీ ఇల్లు శ్రీనివాసరావు పేట. తల్లి తలపైకి. మరి యేసయ్య ఇల్లు అక్కడ ఉంది. సరే చదవండి. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉన్నట్లు ఈయన కూడా తను నియమించిన వారికి నమ్మకంగా ఉన్నాడు. ప్రతి ఇల్లు కూడా ఎవడైనా ఒకడి చేత కట్టబడుతుంది, సమస్తము కట్టేవాడు దేవుడే. ఇంటి కంటే దాన్ని కట్టిన వాడు ఎక్కువ ఘనత పొందినట్లు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడ్డాడు. ముందు చెప్పబోవు సంగతులు సాక్షార్థముగా పరిచారకుడై ఉండి, మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడు. మోషే అంట దేవుని ఇంటిలో పరిచర్య చేసే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడంట. దేవుని ఇంటిలో మోషే పాత్ర ఏంటి? పరిచర్య చేసే పాత్ర. పరిచారకుడై ఉండి దేవుని ఇంటిలో నమ్మకంగా ఉన్నాడు. తర్వాత అయితే క్రీస్తేమో, మోషే పరిచారకుడు దేవుని ఇంట్లో, మరి క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీదే నమ్మకంగా ఉన్నాడు. ఇంటిలో మోషే నమ్మకం అయితే ఇంటిపై క్రీస్తు నమ్మకంగా ఉన్నాడు. ఇంటిలో మోషే నమ్మకం, ఇంటిపై క్రీస్తు నమ్మకం. ఇక చదువుతాం. ధైర్యమును నిరీక్షణ వల్ల ఉత్సాహమును తుదమట్టుకు స్థిరంగా చేపట్టిన ఎడల ఆ దేవుని ఇల్లు ఎక్కడో లేదు, మనమే దేవుని ఇల్లు. చప్పట్లతో దేవుని స్తుతిస్తున్నాం. మనమే దేవుని ఇల్లు. ఇప్పుడు చెప్తున్నాను, మోషే శరీరం దేవుని ఇల్లు. ఆ మోషే శరీరం అనే దేవుని ఇంటిలో మోషే నమ్మకంగా ఉన్నాడు. క్రీస్తు శరీరము దేవుని ఇల్లు, క్రీస్తు శరీరముపై క్రీస్తు నమ్మకంగా ఉన్నాడు. నీ శరీరము దేవుని ఇల్లు, నీ శరీరం అనే దేవుని ఇంటిలో నువ్వు ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. ఇప్పుడు అర్థమైతే చప్పట్లు కొడతాం. ఇది దేవుని ఇల్లు. ఈ ఇంటిలో నమ్మకంగా ఉండు. ఈ ఇంటిని దొంగలకు అప్పగించొద్దు. ఎందుకన్నానో తెలుసా? ఇది దేవుని ఇల్లు, మెలకువగా ఉండు, కాపాడు. దేవుడిచ్చినవి కాపాడు. ఇంట్లో వస్తువులు కాపాడు. ఈ ఇంట్లో ఏమన్నాయో తెలుసండి? కనపడే అవయవాలు తీసి కాసేపు పక్కన పెడదాం. కనబడనటువంటివి ఉన్నాయి. దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప పిలుపు, గొప్ప విశ్వాసం, గొప్ప భక్తి, గొప్ప ప్రేమ, ఆప్యాయతలు, అనురాగాలు, ఇవన్నీ కనబడేవి కాదు, అదృశ్యంగా ఉండేవి. ఆత్మ వరాలు, ఆత్మ ఫలాలు, దేవుడు నీకు ఇచ్చిన అభిషేకం, దేవుడు నీకు ఇచ్చిన పిలుపు, దేవుడు నీకు ఇచ్చిన విశ్వాసం, వీటన్నిటినీ అపవాది దొంగ దొంగిలించకుండా ఉండడానికి నువ్వు ఈ ఇంటిలో దేవుడు నీకు ఇచ్చిన ఈ వస్తువులన్నిటినీ దొంగిలించకుండా, కన్నవేసి దొంగిలించుకొని వెళ్ళకుండా నువ్వు మెలకువగా ఉంటే వాటిని కాపాడుకుంటావు. చప్పట్ల కొట్టి దేవుడు. ఈ ఇంటిలో ఏ యజమాని మెలకువగా ఉంటాడో దేవుడిచ్చిన వస్తువులను కన్నవేసి దొంగిలించకుండా మెలకువగా ఉన్నవాడు కాపాడుకుంటాడు. దేవుడిచ్చిన అభిషేకం ఉంది. నువ్వు మెలకువగా లేకపోతే దొంగ అనే అపవాది దోచుకొని వెళ్ళిపోతాడు. అపవాది గర్జించు సింహములా ఎవరిని మింగుదునా? మీ విరోధియకు అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుతున్నాడు కదా. మరి ఈ ఇంటిలో ఉన్న అభిషేకాన్ని, ఈ ఇంటిలో ఉన్న విశ్వాసాన్ని, ఇది ఇంట్లో దేవుడికి విశ్వాసం ఇచ్చాడు, భక్తినిచ్చాడు.
ఆత్మీయతనిచ్చాడు, ఆత్మ వరాలు ఇచ్చాడు, ఆత్మ ఫలాలు ఇచ్చాడు. కాబట్టి ఈ ఇంటిని దొంగిలించబడకుండా ఉండడానికి నువ్వేం చేయాలంటే మెలకువగా ఉంటే ఇంట్లో వస్తువులు కాపాడుకుంటావు. ఆ వస్తువులన్నీ ఉంటే యేసయ్య భలా నమ్మకమైన మంచి దాసుడా అంటాడు. కాబట్టి నీవు నీ ఇంటిలో, దేవుని ఇంటిలో నమ్మకంగా ఉండు. నీ ఇంట్లో నువ్వు ఎంత జాగ్రత్తగా ఉంటున్నావో, ఇది దేహం ఎవరిలో? దేవుని ఇల్లు. ఇది నువ్వు కట్టుకున్న ఇల్లు కాదు, ఇది దేవుని ఇల్లు. ఈ ఇంట్లో నువ్వు ఎలా ఉండాలి? నమ్మకంగా. ఎప్పుడు ఉంటావు నమ్మకంగా? మెలకువగా ఉంటే, ఏం పోగొట్టకుండా నమ్మకంగా ఉంటావు. దేవుని వస్తువులు ఇక్కడ ఉన్నాయి, ఇవన్నీ దొంగిలించకుండా సాతానును అడ్డుకోగలుగుతావు మెలకువగా ఉంటే. కాబట్టి ఏ గడియలో ప్రభు వస్తాడో తెలియదు కనుక మెలకువగా ఉన్నవారు ధన్యులు. తల వంచండి, చిన్న ప్రార్థన. మిగతాది ఏదైనా ఉంటే తర్వాత చెప్తాను. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. పరిశుద్ధుడా నీకు వందనాలు. ఏ గడియలో నీ వస్తావో ఎరుగునటువంటి మేము మెలకువగా ఉండడం వల్ల ధన్యులుగా తీర్చబడుతున్నాం. ప్రభువా, నీ వచ్చి తలుపు తట్టే సమయానికి ఏ దాసుడు మెలకువగా ఉండి తలుపు తీస్తాడో అతడు ధన్యుడు అని పిలిచావయ్యా. ఇక్కడున్న ప్రతి బిడ్డ మెలకువ కలిగి అయ్యా ఆత్మీయ మెలకువలతో ఉండు. అపవాదికి చోటు ఇవ్వకుండా, దొంగకు అవకాశం ఇవ్వకుండా మెలకువ కలిగి వారికి మీరు ఇచ్చిన అభిషేకమును, ఆత్మీయతను, విశ్వాసమును, భక్తిని, అయా వరాలను, ఫలాలను కాపాడుకుందురుగాక. వీరు ధన్యులు అవ్వాలంటే వారు మెలకువగా ఉంటేనేనయ్యా. దుష్టుడు దొంగిలించుకొని పోతే వారు మెలకువ లేనట్టే కదా ప్రభా. మెలకువగా ఉన్నవారే ధన్యులన్నా. నీవిచ్చిన ఆత్మ వరాలు, ఫలాలను కాపాడుకునేటందుకు దొంగ దోచుకోవడానికి ఆతృత పడుతున్నాడు. ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు దొంగిలించాలని చూస్తున్నాడు. కనుక దొంగకి చోటు దొరకకుండా ఈ బిడ్డలు మెలకువగా ఉండి ప్రభువా వారికి మీరిచ్చిన సమస్తమును కాపాడుకుందురుగాక. మెలకువ కలిగి ఉండుట వలన నువ్వు ఏ గడియలో వచ్చినా, ఏ గడియలో వచ్చి తలుపు తట్టినా ఆ గడియలోనే ఎలక్ట్రై తలుపు తెరవగలిగినంత మెలకువ ఏ విశ్వాసి కలిగి ఉంటారో వారు ధన్యులు అని పిలిచారు. అంటే ధన్యత బిడ్డలకు దయచేయండి. ఈ బలిపీఠంలో ప్రార్థనా మనవులు భద్రపరుచుకున్నారు. నమ్మకంతో, విశ్వాసంతో ఈ మనవులను నాయన మీ పాదాల దగ్గరకు తెచ్చారు. విశ్వాసముతో ఉంచబడ్డ ఈ మనవులన్నిటికీ జవాబు కలుగునుగాక, సంపూర్ణమైన జవాబు దొరుకునుగాక. కృప చూపండి స్వామి, దయ చూపండి నాయన, కార్యములు జరిగించండి ప్రభా. పక్షంగా నిలబడి మేలు చేయండి. అందరికీ చాలిన వాడిగా, ఆదరణ లేని వారికి ఆదరణ, ఆత్మీయతలో అభివృద్ధి లేని వారికి ఆత్మీయ అభివృద్ధి, ఆరోగ్యంగా క్షీణించిపోతున్న వారికి ఆరోగ్యపరమైనటువంటి ఆశీర్వాదాలు, ఆర్థికంగా వెనకబడుతున్న బిడ్డలకు ఆర్థిక సామర్థ్యం కలుగజేసి ఇట్టి దీనులకు వారసులుగా చేయమని యేసుక్రీస్తు పేరిట ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని దీవెన సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.